నరేంద్ర మోడీ నేతృత్వంలో ఏర్పడుతున్న ప్రభుత్వంలో జేపీ నడ్డాకు కేంద్ర మంత్రి పదవి దక్కబోతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నడ్డాకు మంత్రి పదవి ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఖరారైంది. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతల్ని ఈటెల రాజేందర్కు కట్టబెట్టే అవకాశం ఉంది. నరేంద్ర మోడీ నేతృత్వంలో ఏర్పడుతున్న ప్రభుత్వంలో జేపీ నడ్డాకు కేంద్ర మంత్రి పదవి దక్కబోతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నడ్డాకు మంత్రి పదవి ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఖరారైంది. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతల్ని ఈటెల రాజేందర్కు కట్టబెట్టే అవకాశం ఉంది. రైట్, కేంద్ర మంత్రివర్గంలోకి కిషన్ రెడ్డి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అంటే తెలంగాణ బీజేపీలో అధ్యక్షుల్ని మారుస్తారు. ఆ అధ్యక్ష పదవి ఈటెల రాజేందర్కి కట్టుబెట్టే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. అలాగే పలు రాష్ట్రాల్లో కూడా అధ్యక్షులు మార్పుల దిశగా బీజేపీ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఓవరాల్ ఎపిసోడ్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ మనకి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, గత మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్నటువంటి స్మృతి ఇరానీ కానీ లేకపోతే అనురాగ్ ఠాగూర్ కానీ అదేవిధంగా నారాయణ రాణే కానీ వీళ్ళు ముగ్గురు కూడా ఈసారి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించట్లేదు. అనురాగ్ ఠాగూర్ హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎంపీగా ఉన్నారు. అయితే గతంలో మంత్రిగా ఉన్నటువంటి జేపీ నడ్డా, జయప్రకాష్ నడ్డా ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో అనురాగ్ ఠాగూర్కు అవకాశం లభించింది. ఈసారి అనురాగ్ ఠాగూర్ గెలిచినప్పటికీ కూడా జేపీ నడ్డా కూడా అక్కడి నుంచి ఎంపీగా గెలిచారు. ఇప్పుడు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జేపీ నడ్డాకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పి కేంద్ర నాయకత్వం, బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు జేపీ నడ్డా కేంద్ర మంత్రి కాబోతున్నారు. ప్రధానంగా ఈ మొత్తం ఓవరాల్ ఎక్సర్సైజ్ చూసినట్లయితే నిన్న ఆశాంతం కూడా దాదాపు 11 గంటల పాటు ప్రధానమంత్రి అధ్యక్షతన బీజేపీ నాయకత్వం అంతా కూడా కూర్చొని మాట్లాడటం జరిగింది. సంఘ పరివార నేతలతో కూడా మాట్లాడారు. ఈ మంత్రివర్గ కూర్పు ఏ రకంగా ఉండాలనే అంశంపై కూడా చర్చించడం జరిగింది. స్థూలంగా గత ప్రభుత్వం మాదిరిగానే ఉంటుంది, పెద్దగా మార్పులు చేర్పులు ఉండకపోవచ్చు. కొంతమంది ఓడిపోయారు కాబట్టి వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళకి అవకాశం లభిస్తుంది. కానీ అయితే బీజేపీ గతంలో ఏ రకంగా అయితే తన వద్ద కీలకమైన శాఖలు ఉంచుకుందో ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం అయినప్పటికీ కూడా సంకీర్ణ ప్రభుత్వంలో కూడా బీజేపీదే పైచేయిగా ఉంది. రెండు వంతులు మంత్రి పదవులు బీజేపీ వద్దనే ఉన్నాయి. ఒక వంతు మాత్రమే భాగస్వామ్య పక్షాలు తీసుకోవడం జరిగింది. భాగస్వామ్య పక్షాల్లో కూడా అగ్రభాగం తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా జనతాదళ యునైటెడ్ రెండు పార్టీలకు లభించింది. అయితే సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కూడా ఏ చిన్న పార్టీలు, రామ్విలాస్ పాస్వాన్ పార్టీ లోక్ జనశక్తి పార్టీ నాయకుడు చిరాగ్ పాస్వాన్, రామ్విలాస్ పాస్వాన్ కుమారుడు, అదేవిధంగా జయంత్ చౌదరి మాజీ ప్రధాని, దివంగత ప్రధాని చరణ్ సింగ్ మనవడు. కాబట్టి వారిద్దరూ కూడా సంఖ్యాబలం తక్కువ ఉన్నప్పుడు కూడా వాళ్ళకిద్దరికీ కూడా భాగస్వామ్య పక్షాలుగా ఎన్డీఏలో వాళ్ళకి సముచిత స్థానం కల్పించాలని ఇద్దరికి కూడా కేబినెట్ పదవులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నామలై తమిళనాడులో విస్తృతంగా బీజేపీ పార్టీని కోసం ప్రచారం చేయడం జరిగింది. అన్నామలైకి కూడా కేబినెట్ పదవిని ఇవ్వబోతున్నారు. ఆ రకంగా కేంద్ర మంత్రివర్గంలో స్థానాలు లభించబోతుంది. ఈ రకంగా ఇలాంటి కొత్త మార్పులతో కేంద్ర మంత్రివర్గం కూర్పు జరిగింది. తెలుగుదేశం పార్టీ చెందినటువంటి అంశానికి వస్తే చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రయోజనాలనే ప్రాధాన్యంగా తీసుకొని మంత్రి పదవులను కోసం మాట్లాడటం జరిగింది. మంత్రి పదవులపై గట్టిగా పట్టుబట్టడానికి అవకాశం లేకుండానే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి, రాష్ట్రానికి ఇతోధికంగా సహాయం చేయండి, ఆర్థికంగా ఆదుకోండి. విభజన జరిగిన తర్వాత ఆర్థికంగా కుదేలైపోయింది. ఆర్థికంగా నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ను కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయంతోనే ముందుకు వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్రాన్ని ఆదుకోవాలి, రాష్ట్రానికి సహాయం చేయాలి అన్న అంశాన్ని గట్టిగా మాట్లాడడం జరిగింది. ఆ మేరకు ఒక అవగాహన కూడా కుదిరింది. అమరావతి రాజధాని ఉంది, అదేవిధంగా రుణాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కు, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. R&R ప్యాకేజీకి దాదాపు 24,000 కోట్ల రూపాయల మేరకు కేంద్రం నుంచి సహాయం లభిస్తేనే ఆ మేరకు ఆ ప్రాజెక్టు పూర్తి అయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి అంశాలకే ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు బీజేపీ అగ్రనాయకత్వంతో కూడా ఇదే అంశాన్ని మాట్లాడటం జరిగింది. కాబట్టి తొలి విడతలో కేవలం ఒక కేబినెట్ పదవి, ఒక సహాయ మంత్రి పదవిని తీసుకున్నారు. అది కూడా శాఖలకు సంబంధించి ఎక్కడ కూడా పట్టుబట్టలేదు. అయితే
ప్రధాన భాగస్వామ్య పక్షాలుగా ఉన్నారు కాబట్టి టీడీపీకి కూడా సముచితమైనటువంటి గౌరవప్రదమైనటువంటి శాఖలే లభిస్తాయన్న అంశం కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి అది ఏ శాఖ అన్నది ఇంకా స్పష్టంగా తెలిసి రావట్లేదు. కానీ జలశక్తి మంత్రిత్వ శాఖ కూడా వచ్చేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఏవియేషన్ శాఖ, ఈ రెండు అంటే సివిల్ ఏవియేషన్, పౌర విమాన శాఖ, ఈ రెండు శాఖలు ఒక కేబినెట్ పదవి తెలుగుదేశం పార్టీ కేబినెట్ పదవిని అందుకోబోతున్నటువంటి కె రామ్మోహన్ నాయుడుకు లభించే అవకాశం ఉంది.